ముందు సృష్టిలో బ్రహ్మదేవుడు సృష్టించిన జీవి ఏదమ్మా? అది మనిషా లేకపోతే ఇంకే జీవన్ననా? సృష్టి చేసేది ఏంటంటే బిందువు అర్ధనారీశ్వరుడు ఫస్ట్ ఉద్భవించిందన్నమాట. మొట్టమొదట ఉద్భవించింది స్త్రీ కాదు, పురుషుడు కాదు, అర్ధనారీశ్వరుడు. కామేశ్వరుడు, కామేశ్వరి అంటాం మనం. లక్ష్మీనారాయణులు అంటారు, పార్వతీ పరమేశ్వరులు అంటారు. వాళ్ళు బిందు స్వరూపంలో నుంచి స్త్రీగాను పురుషుడుగాను విభజించబడ్డారు. విభజించబడిన తర్వాత ఏర్పడినటువంటి లక్ష్మీ, సరస్వతి, పార్వతి ఇలాగా త్రిమూర్తులు, త్రిమాతలు ఉద్భవించిన తర్వాత సృష్టి మొత్తం ఏర్పడిందనమాట. పరాశక్తి అంటే బిందు స్వరూపాన్నే మనం పరాశక్తి అంటాం. అంటే మీరు శ్రీచక్రంలో చూసినప్పుడు మధ్యలో బిందు ఉంటుంది, ఆ బిందు స్వరూపమే పరాశక్తి అన్నమాట. అక్కడి నుంచే సృష్టి మొత్తం మొదలైందని దేవి భాగవతంలో ఉంటుంది, శ్రీ విద్యా రహస్యంలో కూడా ఉంటుంది. బిందు అంటే ఏంటి అంటే ఇక్కడ మనము రక్త బిందువు, శ్వేత బిందువు ఏకమైనప్పుడు బేబీ ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఓంలో. కాబట్టి రక్త బిందువు అంటే ఏంటి? స్త్రీ యొక్క అండం. లలితా పరమేశ్వరి ఏ కలర్లో ఉంటారు? రెడ్ కలర్లో ఉంటారు. రెడ్ అంటే అరుణం, అరుణవర్ణం అన్నమాట అమ్మవారిది, అంటే పిండ స్వరూపం. శ్వేతవర్ణం అంటే ఏంటి? స్త్రీ పురుషుని యొక్క స్పర్మ్ అన్నమాట, శుక్రకణాలు. అండము శుక్రకణం అంటే శ్వేత బిందువు రక్త బిందువు ఏకమైతే పిండం అనేది ఏర్పడింది. అంటే కామేశ్వరుడు, కామేశ్వరి ఏకమైతే ఏమైంది? సృష్టి అనేది ఏర్పడింది, సృష్టించబడింది. అవునా? బేబీ ఎలా తయారైంది మరి సృష్టి? కామేశ్వరుడు, కామేశ్వరి రక్త బిందువు, శ్వేత బిందువు ఏకమైనప్పుడు మిశ్రమ బిందువు అయింది. అది మిశ్రమ బిందువు అయ్యి సృష్టి చక్రం అనేది ఏర్పడింది అనమాట. అంటే బిడ్డ అనేది ఫార్మేషన్ అయింది. కాబట్టి ఇలా తెలిపేది అంటే మనం కొన్ని వేల సంవత్సరాల క్రితం సృష్టి ఎలా మొదలైందనే దాన్ని ఇలా చెప్పారు. మనం మెడికల్లో అంటే మొదటి జీవి మనిషే, మానవుడే.